కాని పని అని చెప్పి తెలిసి కూడా పార్టీ ఎందుకు పెట్టిరన్న మీరు అసలు? అంటే పార్టీ అది పార్టీ కాదు, ఇది అంటే బీసీల పార్టీ. ఇది అంటే బీసీలు అందరినీ మన ప్రతి పార్టీ నుంచి సీట్లు కావాలని ఫైట్ చేసేది ఇది. మీరు పోటీ చేయడానికి సంకోచించినట్టున్నారు లాస్ట్ టైం. పోటీ గురించి ఏం లేదు. పోటీ అంటే మనం టీఆర్ఎస్ నుంచి అయినా ఏదైనా వేరే టీఆర్ఎస్ నుంచి చేస్తుండే ఛాన్స్ ఉంటుంది కానీ అంత సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు సిట్టింగ్ వచ్చినప్పుడు అసలు మరి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కానీ మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి వెళ్ళే యోచనలో కాంగ్రెస్ నాకు గెలవమలే తెలుసు. 3 months ముందే తెలుసు నాకు కాంగ్రెస్ గెలుస్తుందని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముందే తెలుసా? ముందే తెలుసు. అట్లా చెప్తున్నా. మా బాబుని కాంగ్రెస్ లో పంపించిన. అవునా? 3 months ముందే మీరే దగ్గరుండి పంపించారు. అయితే దగ్గరండి కాంగ్రెస్ లో పోతుంటే ఎట్లన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అది తెలుసు 3 months ముందే నాకు. ఆల్రెడీ అంత సోషల్ మీడియా అంతా ఊపు అంతా చెప్పారు కదా. ఎన్ని సర్వేలు చేసినా ఏది చేసినా అవి 100% కాంగ్రెస్ వస్తుందని చెప్పారు. కానీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏడ జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ కంటే ప్రజలను కలవక, గ్రౌండ్ లెవెల్లో కలవక, కేసీఆర్ ఆడ కూర్చొని పథకాలు తెస్తున్నా ఎవడైనా ఓటేస్తారని అది చాలా అది ఏంటంటే మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏం ప్రజలకు తెలియదు. ఒక సీఎం అయినా ఒక మినిస్టర్ అయినా ఎవడైనా ఒక డోర్ ప్రజలలో తిరిగి మనకు తెలుసుకుంటే ప్రజలకు తెలుస్తుంది. నీకు ఏమైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాము? గంటలు గంటలు ఎమ్మెల్యేలే సీఎం కాపాడు కూర్చుంటారు. మామూలు ప్రజలు ఏడికెళ్ళిపోతారు. వాళ్ళకు ఒక జైల్లో కనీసం జైలు అన్నా ఒకటి ఉంటుంది కానీ అంతకన్నా ఘోరం ఇది సీఎం క్యాంప్ ఆఫీసర్ ప్రగతి భవన్. ఎంత ఘోరం అంటే ఆడికి పోవాలంటే లోపలికి వెళ్ళి ఫోన్ రావాలి. ఫోన్ వచ్చినాక మళ్ళీ లోపలికి పోయినాక మళ్ళీ ఆడికెళ్ళి ఒక ఫోన్ రావాలి. ఇట్లా ఒక జైలు కన్నా ఘోరం అయిపోయింది. మీలాంటి వ్యక్తులు మీరు అనుకుంటే కూడా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లలో ముఖ్యమంత్రిని కలవచ్చు కదా మీకున్న స్టాండర్డ్. అవును, ఎవరు కలవలేకపోతున్నారు. మినిస్టర్లే కలవలేకపోతున్నారు. మనం ఎంత మామూలు వ్యక్తులం. మినిస్టర్లు ఎమ్మెల్యేలే కలవలేకపోయారు. అంటే బయట చెప్పుకోరు అంతా. చెప్పుకుంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టు అవుతుంది. అంత ఘోరమైన పాలన అయింది. ఎందుకంటే ప్రజలకు చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ప్రజలకు చేస్తున్నాం మనం హెల్ప్. ఓట్లు వాళ్ళే మనకు గుడ్డు వేసేస్తారు. ప్రజలు ఈ డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తారు కొంతమంది సాఫ్ట్వేర్. ఇప్పుడు అందరూ సిటీ మొత్తం ఓట్లు వచ్చినాయి, సిటీలో వచ్చినాయి. మళ్ళీ జిల్లా అక్కడ చూసుకున్నారు అన్ని పోయినాయి. ఎందుకంటే అక్కడ ఎంత రోడ్లు వేసినా ప్రజలు చూడలేరు. అది వాళ్ళకు మాకు కష్టం వచ్చినప్పుడు నాయకుడు కావాలి దగ్గర నుండి పనిచేసేటోడు. ఆ నాయకుడి గురించి ఎదురు చూసారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు జైలు ఉన్నట్టే ఉండే. ఇప్పుడు చూడు ఓపెన్ గా అందరు వచ్చి ప్రజలు కలుస్తారు. ఇప్పుడు అది చేయకపోయిన తర్వాత మాట కానీ ప్రజలలో అయితే ఒక హ్యాపీనెస్ వచ్చింది. చాలా హ్యాపీనెస్ వచ్చేసింది ప్రజలలో. రైట్ అన్న. దర్గా చిన్న పైల్వాన్ అంటే ఏందన్న? పైల్వాన్ అంటే కుస్తీ పోటీలు. అది కుస్తీలు కొట్లాడిపిస్తే పైల్వాన్ అంటారు. చాలా మందికి తెలియదు ఇది. అవును. ఎవరైనా మా ఫాదర్ కుస్తీలు కొట్లాడిపిస్తుండే. తర్వాత నేను అట్లా కుస్తీలు కొట్లాడి దంగల్లో ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు పైల్వాన్ అంటే కుస్తీలు పోటీలు. దంగల్ మూవీ అవి ఉన్నాయి కదా అట్లా. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ట్రెండ్ లో చూసుకుంటే నేను పైల్వాన్, నేను దాదాగిరి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే అదొక వేరే విధమైన అర్థాలు ఏమైనా ఉంటాయేమో అని చాలా మంది మామూలుగా అనేస్తారు. పైల్వాన్ అని పెట్టుకో చాలా మంది ఉన్నారు అట్లా. మీరు చేస్తారా కుస్తీ పోటీ? మీరు దంగల్ 20 దంగల్స్ మావే ఉన్నాయి కదా తాలీం హైదరాబాద్ లో. 20 దంగళ్ళు ఉన్నాయి మా ఫాదర్. 20 దంగల్ చాలా ఫేమస్. మీ ఒరిజినల్ పేరే దర్గా చిన్న పైల్వాన్ అన్న, లేదంటే ఇంకేమన్నా మార్చుకున్నారా? దర్గా చిన్న పైల్వాన్ అంతే. ఎంతవరకు చదువుకున్నారు? అంటే ఎక్కడ ఉంటారు అంటే దర్గా అని 10th. ఎంతవరకు చదువుకురన్న మీరు? 10th వరకు. 10th వరకే? ఏమన్నా హానెస్ట్ గా చెప్తున్నా? కూడా అప్పుడు ఆ ఏజ్ లో ఏం చదువు ఉండే? కొట్లాటలు వారిని కొట్టడం. ఆ ఏజ్ లో ఎట్లుంటుండే చిన్నప్పుడు? చదవకపోతుండే అప్పుడు. బాగా తిరగడము ఇదే బాగా అప్పుడు ఎక్కువ. వ్యాపారాలలో రావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చిందన్న మీకు? వ్యాపారాలు అంటే అప్పటి నుంచి నాకు ఒక 22 years నుంచి ఏదో సాధించాలి, మనం ఏదైనా చేయాలి కదా. ఏదైనా చేయాలనుకుంటే ఏదో పట్టుదల ఉండాలి మనిషికి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఏ మనిషి అయినా పట్టుదల ఉంటే ఏ సాధించేది ఏమి లేదు. ఏదైనా సాధించవచ్చు. పట్టుదల ఉంటే చదవకున్నా కూడా ఏదైనా సాధించాలని నమ్ముతున్నారా మీరు? అంతే కదా. చదువుకు మనకు సంపాదించిన సంబంధం ఉండదు. మనకు కొద్దిగా తెలివి సిస్టమేటిక్ ఉంటే బిజినెస్ లో దిగొచ్చు, చేసుకోవచ్చు ఎవరైనా. ఏం బిజినెస్ లో చేసే వాళ్ళన్నా మీరు మొదటి నుంచి? రియల్ ఎస్టేట్ కొనడం అమ్మడం ఉంటుండే ఫస్ట్ నుంచి. ఇప్పుడు కూడా అదే బిజినెస్ ఉందా? ఇంకా రాబోయే రోజుల్లో మీరు మీ పిల్లలు కూడా ఇట్లా చేయాలని అనుకుంటారా, లేదంటే వాళ్ళని చదివిస్తున్నారా మీరు? వాళ్ళని చదివిస్తున్నా, చదువుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం. మనం చదివించే బాధ్యత ఉంది, మనం చదువుకుంటాం. ఇంకా 2 years US చదువుకుంటా అంటే సరే పంపిస్తాం. మనం ఎన్ని ఏళ్ళు అయిందన్నా మీరు ఈ బిజినెస్ లో వచ్చి? నాకు 22 years నుంచి చేస్తాను. 22 years అంటే ఇప్పుడు ఎంత మీకు? 40 ఏళ్ళు ఉంటాయా? 50 ఏళ్ళు అంటే 30 ఏళ్ళుగా చేస్తున్నారు ఈ వ్యాపారం.
రైట్. ఒక వ్యక్తి అనుకుంటే 30 ఏళ్లలో హైదరాబాద్లో ఇంత పెద్ద విలాసవంతమైన బంగ్లాలు కట్టి పెద్ద పెద్ద కార్లు కొని లేదంటే బంగారు ఆభరణాలు కొని ఉండొచ్చని 30 ఏళ్లలో మీరు నిరూపించారన్నమాట, అంతేనా? నిరూపించుడు కాదు, అది ఎంత కష్టపడుతూ ఒక మనిషి ఒక పొజిషన్ వస్తా అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కు వచ్చినాం. ఒక్కటేసారి 4 ఫ్లోర్లు ఎక్కాలంటే కింద పడిపోతుంది. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చారా? ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా కష్టపడకుండా చేస్తే ఒక పేరు, ఒక సిస్టమేటిక్ ఒకటి అది ఉంటుంది. కష్టపడ్డారా అన్న మీరు? కష్టం లేనిది ఎట్లయితుంది? ఏదైనా కష్టపడితేనే అన్ని వస్తుంది. ఇంటర్వ్యూలో చెప్పాలని చెప్పి కష్టపడితేనే అన్ని వస్తాయి. కష్టం లేనిది నువ్వు ఏం చేయలేవు.